హలో అండి, ఈరోజు నేను మీకు ఆకుకూర పప్పు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థములు: కందిపప్పు 1 కప్పు, టమాటాలు 4, పచ్చిమిరపకాయలు కారానికి తగినంత. మీరు కారం ఎక్కువ వద్దనుకుంటే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఆకుకూర నేను దీనిలో 3 వెరైటీ ఆకుకూరలు తీసుకున్నాను. పాలకూరకు, మెంతాకు, సిరికూరాకు. ఇది మన రుచికి తగినట్లు మనం చేసుకోవచ్చు. ఉట్టి పాలకూరతో కూడా చేయవచ్చు, లేక ఉట్టి మెంతి కూరతో కూడా చేయవచ్చు. అది మీ ఇష్టం అండి, ఎలా అన్నా చేసుకోవచ్చు. పప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కడిగి పెట్టుకున్నానండి. దీనిలో ఒక చెంబు నీళ్ళు, అంటే పప్పు మునిగేంత వరకు, ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వేసి దీనిలో పసుపు పొడి, ఇంగువ వేసుకొని దీనిలో ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేయాలి. దీనిలో చింతపండు, ఒక చిన్న లెమన్ అంతా, దీన్ని కూడా 1 కప్పులో వేసి కొద్దిగా నీళ్లు వేసి ఈ ఆకుకూర పైన పెట్టి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ దాకా ఉడికించుకోవాలండి. ఇది పప్పు, ఆకుకూర అన్నీ ఉడకపెట్టేసానండి. దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మ్యాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర పప్పు గుత్తితో ఎనిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ వేడైపోయింది. దీనిలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. వేసి వేడయ్యాక ఆవాలు వేయాలి. నూనె వేడైపోయిందండి. దీనిలో ఆవాలు వేసి బాగా చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడాక ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇది వేసి బాగా ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇందులో మనము ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా వేడయ్యాక ఒక 3 నిమిషాలు పెట్టి ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆకుకూర పప్పు రెడీ. ఇది చేసి చూడండి మీరు కూడా. మీకు కనుక నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.